నారా బ్రాహ్మణి ఒక ముఖ్యమంత్రి కోడలు, ఒక సూపర్ స్టార్ కూతురు, కాబోయే ముఖ్యమంత్రి అనుకునే వ్యక్తి భార్య. అన్నింటికీ మించి హెరిటేజ్ వంటి కార్పొరేట్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆమె పర్సనల్ లైఫ్ను, బిజినెస్ యాక్టివిటీలను ఎలా మేనేజ్ చేస్తుంది? సినిమా రంగంలో ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ కూతురుగా, రాజకీయ రంగంలో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలుగా, వ్యక్తిగతంగా ఒక మంత్రి లోకేష్ భార్యగా, వ్యాపార రంగంలో ఒక ప్రసిద్ధ సంస్థ హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తను ఇన్ని పాత్రలను ఎలా పోషిస్తున్నది? మరీ ముఖ్యంగా ఒక తల్లిగా తన బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నది? అత్తగారి భావజాలంతో క్లాష్ ఏమీ రావటం లేదా? ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు కదా. ఎస్, శనివారం పిక్కి మహిళా విభాగం FLO శనివారం నిర్వహించిన ఒక సదస్సులో ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి ఆమెకు. లోకేష్తో కలిసి హాజరైన ఆమె దాదాపు 150 మంది వరకు వరుసగా సంధించిన ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇచ్చింది? ఆమె తడుముకోకుండా ఎక్సలెంట్ ఆన్సర్స్ ఇచ్చింది. ఆమె భాష, ఆమె వ్యక్తీకరణ అక్కడ చేరిన అందరినీ ఆకట్టుకున్నాయి. అవును, ఈ ప్రశ్న ప్రతి మహిళా ఎంటర్ప్రైనర్కు ఎదురయ్యేదే. నిజానికి గతంలో దేవాన్స్ వీకెండ్ తనతోనే గడిపేదాన్ని. కానీ హెరిటేజ్ ఫ్రెష్ తీసుకున్న తర్వాత ప్రతి శనివారం ఒక అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు 2600 కోట్లు ఉన్న వ్యాపారాన్ని వచ్చే 5 ఏళ్లలో 6000 కోట్లకు తీసుకుపోవాలని, ఇటు వీకెండ్ మా దేవాన్స్కు కొంతైనా టైం ఇవ్వాలి. అదే సమయంలో వ్యాపారము ముఖ్యమే. అందుకే తనను కూడా నాతో పాటు తీసుకెళ్తున్నా. పళ్ళు కూరగాయలు అన్నీ చూస్తూ వాడు ఎంజాయ్ చేస్తాడు, నా పని నేను చేసుకుంటున్నాను. ఇక మా అత్తగారు అంటారా, ఎస్, ఆమె సాంప్రదాయ గృహిణి. ఆమె ఉద్యోగుల గురించి చూసుకుంటూ ఉంటుంది. నేను వ్యాపార విస్తరణ గురించి ప్లాన్ చేస్తుంటాను. ఇక ఘర్షణ ఏముంది, నో ప్రాబ్లం అంటూ చెప్పుకొచ్చింది ఆమె. ఈలోపు మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది ఆమెకు. మీ తండ్రి సినిమా రంగం, మీ మామ రాజకీయ రంగం, ఎందులోనూ ప్రవేశించకుండా కేవలం వ్యాపారానికే ఎందుకు పరిమితమయ్యారు? దీనికి ఆమె, నేను ఒక ఫీల్డ్లో ఉంటే దానిపైనే బాగా కాన్సన్ట్రేట్ చేయగలను. హెరిటేజ్ వ్యాపార విస్తరణపై దృష్టి, ఇక వేరే వాటిల్లోకి వెళ్ళే ఆసక్తి లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగు సంస్కృతి పేరిట ఒక మ్యూజియం ప్లాన్ చేస్తున్నది. బ్లడ్ బ్యాంక్ విస్తరించాలనే ఆలోచన ఉంది. దేశంలో 1,20,00,000 కిరాణా షాపులున్నాయి. కానీ బహుళజాతి సంస్థల ప్రవేశంతో వాటికేదో ప్రమాదం అనేది ఉత్తమ ఆట. వాటి క్రెడిబిలిటీ వాటికి ఉంటుంది అని వివరించింది ఆమె. ఇక లోకేష్, దేశంలో 10 మొబైల్ ఉత్పత్తి సంస్థలుంటే అందులో 3 ఏపీలోనే ఉన్నాయి. వాటిని త్వరలోనే 5కు పెంచుతాము. ఆండ్రాయిడ్స్ అంటే నాట్ తెలుగు ఐటీలో కీలకంగా ఉన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్కు ఏపీని అడ్డాగా మారుస్తాం. ఇక పంచాయతీరాజ్ సంగతి అంటారా, ప్రతి 5,000 జనాభా ఉన్న ఆవాసంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మా ప్లాన్ చేస్తాం, చూస్తూ ఉండండి అంటూ ఆంత్రప్రైన్యూర్ అనే పదాన్ని ఆంధ్రప్రెన్యూర్స్ అని వ్యాఖ్యానించాడు. మొత్తానికి జంట మొదటిసారిగా సంయుక్తంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రశ్నలకు విజయవంతంగా సమాధానాలు ఇస్తూ చప్పట్లను బహుమానంగా పొందారు. గుడ్, లోకేష్ బ్రాహ్మణుల కొత్త కోణం ఇది.